మీ కంప్యూటర్ డెస్క్‌టాప్‌పై ఒక చిన్న కుక్కపిల్ల తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? చాలా క్యూట్‌గా ఉంటుంది గదా! ఇది ఒక డెస్క్‌టాప్ పప్పీ. ఇది నిజమైన కుక్క కాదు. మీ కంప్యూటర్ డెస్క్‌టాప్‌పై తిరిగే ఒక చిన్న వర్చువల్ పెట్. మీరు ఎటు తిప్పితే మౌస్ అటు మీతో పాటు తిరుగుతూ ఉంటది చూడండి. చూడండి ఎక్కడికైనా పోండి కూడా వస్తుంటుంది. అండ్ ఆల్సో మనకి దీంట్లో చాలా ఆప్షన్స్‌గా ఉన్నాయి. సపోజ్ మనం దీన్ని ప్లే చేపిచ్చాలంటే మనకి దీంతో పాటు ఒక ఆప్షన్ కూడా వస్తుంది. ఆ ఆప్షన్ పావు సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసామంటే ప్లే విత్ ద బాల్. బాలేసామంటే ఆ కుక్కపిల్ల బాల్‌తో ఆడుకుంటూనే ఉంటుంది. మీ మౌస్ అనేది ఫాలో అవుతూకూడదు. చూడండి అలా ప్లే చేస్తూనే ఉంటది. ఒకవేళ మళ్ళీ మీరు మీ పప్పీని పిలవాలనుకుంటే జస్ట్ మళ్ళీ పావు సింబల్ మీద క్లిక్ చేసి కాల్ పప్పీ అని కొట్టారంటే మళ్ళీ పప్పీ మీ దగ్గరికొచ్చేస్తది. మీతో పాటు తిరుగుతా ఉంటది కూడా. చూడండి మౌస్ ఎలా పోతే అలా. మీ మీరు ఏదైనా క్లిక్ చేయొచ్చు. మీరు ఏ ఆప్షన్ అయినా చేయొచ్చు. ఇది ఎటువంటి దానికి అడ్డంగా ఉండదు. జస్ట్ మీ మౌస్‌ని ఫాలో అవుతూ మీతో కూడా తిరుగుతా ఉంటది అంతే. మీకు ఎటువంటి ఇబ్బంది అనేది కలిగించదది. ఒకేళ మీరు అది తిరుగుతూ ఉండడం డిస్టర్బ్‌గా ఫీల్ అయితున్నట్టయితే జస్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి ఆ పావు సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. టై నియర్ హౌస్ ఇది క్లిక్ చేశారంటే పప్పీ దాని హోమ్‌కెళ్ళిపోతుంది. హోమ్ కాడ కట్టేస్తుంది దాన్ని. ఇంకా అది ఈ మౌస్‌ని ఫాలో అయ్యేది. ఇంకా పప్పీ మీ అక్కడే ఉంటుంది. ఆ ఇంటికాడే కట్టేసి ఉంటదనమాట. సేమ్ మన డాగ్ మన ఇంటికాడ కట్టేసినట్టు అక్కడే ఉంటుంది. కానీ మీరు మళ్ళీ పిలవాలంటే సేమ్. సేమ్ అలాగే రైట్ క్లిక్ మళ్ళీ పిలవండి కాల్ పప్పీ. మళ్ళీ పప్పీ అనేది మన దగ్గరికొచ్చేస్తది. చూసారా? వచ్చేసింది మళ్ళీ. హ్మ్. ఇప్పుడు పప్పీ పోయేసి స్లీప్ చెప్తాను చూడండి. జస్ట్ సెండ్ టు స్లీప్ కొట్టారంటే పప్పీ తన టీవీ వేసి నిద్రపోతది. చూడండి. చూడండి ఎంత క్యూట్‌గా నిద్రపోతుంది. ఓకే. ఇప్పుడు ఒకేళ నాట్ ఓన్లీ ద క్రోమ్ ఈ మనకు హోమ్ డెస్క్‌టాప్‌లో కూడా ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఓకే. ఐ థింక్ కాల్ పప్పీ చూడండి. మనం మినిమైజ్ చేసినా కూడా మన డెస్క్‌టాప్‌లో కూడా తిరుగుతా ఉంటది మనతో పాటు. చూసారా? తిరుగుతా ఉంది. ఇలా మిమ్మల్ని ఫాలో అవుతూ తిరుగుతా ఉంటదనమాట. ఒకేళ ఈ సి ఇప్పుడు ఒకేళ